చెరపుకురా చెడేవు అని చెప్పి పాతకాలపు సామెత ఒకటి ఉంది. అలాగే ఎవడు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అని చెప్పి పెద్దలు వివిధ సందర్భాల్లో చెప్తారు. సో ఈ ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అనే సామెత కరెక్ట్గా ఎవరికి సరిపోద్దంటే జోగి రమేష్కి సరిపోతుంది. ఎందుకనంటే జోగి రమేష్ గతంలో ఈ నకిలీ మద్యం స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు కొన్ని శుద్ధపూస మాటలు చెప్పాడు. నేను పత్తిని ప్రతి ఒక్కరిని నిర్దోషిగా బయటకు వస్తాను అని చెప్పి, నేను న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని చెప్పి కొన్ని పత్తితి మాటలు చెప్పాడు. సో అప్పుడు పాపం వైసీపీ సోషల్ మీడియా కూడా దానికి జాకీలేసి లేపారు జోగి రమేష్కి. కట్ చేస్తే ఏమైంది, నిన్న 175 పేజీల ఛార్జ్ షీట్ని కోర్టులో దాఖలు చేశారు. ఏమని రాశారో తెలుసా? అందులో ఈ నకిలీ మద్యం కేసులో కర్త కర్మ క్రియ మొత్తం కూడా జోగి రమేషే మొత్తం నడిపాడు. పైగా 2022 నుంచి 25 వరకు, అంటే వాస్తవానికి అంతకు ముందు ఎప్పుడు ఉందనేది పక్కన పెడితే 2022లో ఈ కల్తీ మద్యానికి తెరదీశాడు. సో అక్కడ నుంచి 2025 వరకు కూడా రాష్ట్ర ఖజానాకు దాదాపుగా 9 కోట్ల రూపాయల నష్టం చేస్తూ కల్తీ మద్యంతో అనేక మంది ప్రాణాలు పోవటానికి జోగి రమేష్ కారణం. ఈ కల్తీ మద్యానికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? బెంగుళూరులో పడింది. ఒక బెంగుళూరుకి చెందిన, గోవాలో పడింది, అసలు పునాది గోవాలో పడింది. బెంగుళూరుకి చెందిన ఒక నకిలీ మద్యం ఎక్స్పర్టు ఆ మనోడితో కలిసి అప్పట్లో మొత్తం బయట వెళ్ళినటువంటి అద్దేపల్లి జనార్దన్, బెంగుళూరుకి చెందినటువంటి ఒక వ్యక్తి, జోగి రమేష్, ముగ్గురు కలిసి గోవాలో కూర్చుని దీనికి స్కెచ్ చేశారు. స్కెచ్ చేయటంతో పాటు ఈ నకిలీ హోలోగ్రామ్స్ ఎలా తయారు చేయాలి, నకిలీ లేబుల్స్ ఎలా తయారు చేయాలి, ఆ బాటిల్స్కి మూతలు ఎలా తయారు చేయాలి, సీల్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యి వాళ్ళందరి సహకారంతో అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక ఓల్డ్ బార్ని రెంట్కి తీసుకుని అందులో ఒక పెద్ద స్ట్రీమ్ లాంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే మద్యాన్ని తయారు చేశారు. అంటే బేసిక్గా మద్యం తయారు చేయాలంటే దానికి కొద్ది ప్రాసెస్ ఉంటుంది, నాణ్యత టెస్టులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ వైసీపీ గవర్నమెంట్లో అసలు దీన్ని నడిపిందే జగన్మోహన్ రెడ్డి కాబట్టి అప్పట్లో దాన్ని టెస్టులు చేసే ధైర్యం ఎవరికీ లేదు. దాంతో రాత్రికి రాత్రే ఏడాదికి 3 నుంచి 5 లక్షల రూపాయలు కమిషన్ల రూపంలో తీసుకున్నారు. సగం డబ్బులేమో అకౌంట్లోకి పడ్డాయి, జోగి రమేష్ సోదరుల అకౌంట్లోకి పడ్డాయి. మరికొన్ని డబ్బులేమో క్యాష్ రూపంలో కొన్ని ప్లేసుల్లో ముందే మాట్లాడుకుని 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల చొప్పున ఒకేసారి క్యాష్ రూపంలో కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పేది కాదు. నిన్న ఏదైతే దీని మీద నకిలీ మద్యం మీద ఒక సిట్ వేసారో ఆ సిట్టు తేల్చింది. ఇందులో అన్నిటికీ మించిన ట్విస్ట్ ఏంటో తెలుసా? జోగి రమేష్ తీసుకున్న గోతులో జోగి రమేషే పట్టం. వాస్తవానికి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి. అప్పట్లోనే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణ వేగంగా జరుగుతున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం, చంద్రబాబు హయాంలో నకిలీ మద్యం జరుగుతుంది అని చెప్పడం కోసం పాతదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు ఏమైంది, తీగలాగితే డొంకంతా గదిలి 2020 నుంచి మొత్తం బయటకు వచ్చింది. వాస్తవానికి దీనికన్నా జోగి రమేష్ మొన్న కెలికి ఉండకపోతే, చంద్రబాబుని బదనం చేయాలనే ఆలోచన చేసి ఉండకపోతే పాత విషయాలు బయటకు వచ్చాయి కాదేమో, బహుశా ఏమో జరిగేది కాదేమో. కానీ ఎప్పుడైతే దాన్ని చంద్రబాబు నెత్తి మీద వేయాలనుకున్నాడో తీగలాగితే ఇప్పుడు డొంకంతా కూడా బయటపడింది. దాంతో ఈ నకిలీ మద్యానికి తెరదీసింది జోగి రమేషే. ఎన్ని శుద్ధపూస మాటలు చెప్పాడు. అప్పట్లో జోగి రమేష్ ఏ ధైర్యంతో చంద్రబాబు ఇంటి మీద దాడి చేశారనుకున్నారు? ఇలాంటి ఇల్లీగల్ కార్యకలాపాలు చేస్తున్నాడు కాబట్టి, చంద్రబాబు లాంటి వ్యక్తి మళ్ళీ సీఎం అయితే ఇలా భవిష్యత్తు ఏంటో తెలుసు కాబట్టి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడి చేశాడు. సరే, దానికి ప్రతిఫలం పొందాడు అనుకోండి, మంత్రి పదవి పొందాడు అనుకోండి. మంత్రి పొందిన తర్వాత అడ్డు అదుపు లేకుండా పోయింది నకిలీ మద్యానికి. అంతకుముందు అయితే కనీసం కొద్దిగా ఎవడన్నా బయట పెడతాడేమో, ఏ మీడియాలో అన్నా లీక్ అవుద్దేమో అని ఒక భయం ఉండేది గతంలో. ఈ మంత్రి అయిన తర్వాత ఇక అడ్డు అదుపు లేకుండా ఈ నకిలీ మద్యం వ్యాపారాన్ని చేయించాడు. సో దీనికి సంబంధించి 175 పేజీల ఛార్జ్ షీట్ని అయితే నిన్న కోర్టుకి సమర్పించారు. అందులో ఏం రాశారో ఒకసారి చూద్దాం. కర్త కర్మ క్రియ జోగి నకిలీ మద్యం కేసులో ఖజానాకు 9 కోట్ల వరకు గండి, 175 పేజీలతో తుది ఛార్జ్ షీట్ వేసిన సిట్టు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇదే ఫైనల్ ఛార్జ్ షీట్ ఏమో మేబీ. ములకల చెరువు వెనుక కుట్ర, కూటమి ప్రభుత్వాన్ని బద్నం చేయడానికి అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం. ప్లాన్ విజయవంతమైతే అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబానికి 3 కోట్ల రూపాయలు ఇస్తాను అని ఆశ చూపాడు. అంటే ఇది సక్సెస్ అయ్యి ఆ బురద చంద్రబాబు
నెత్తి మీద విజయవంతంగా వేయగలిగితే నీకు 3 కోట్లు ఇస్తానని ఆశ చూపితే పాపం అద్దేపల్లి జనార్దన్ గత వీడియోలో కూడా చెప్పాడు, నేను బేసిక్గా ఒకప్పుడు జోగి రమేష్తో కలిసి పనిచేశా, నకిలీ మద్యం చేసిన మాట వాస్తవం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు ఎక్కడికక్కడ స్ట్రిక్ట్ చేస్తుంటే నాకు భయం వేసి నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నా, నా పని నేను చేసుకుంటున్నా. కాకపోతే నాకు కొద్దిగా అప్పుల పాలైన మాట వాస్తవం. నా ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చా నేను. అలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ నన్ను పిలిచి ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాడు. దానికి గాను నాకు డబ్బులు ఇస్తాను, డబ్బులు కూడా డైరెక్ట్గా నేనే ఇతర దేశంలోకి జింబాబ్వేనే ఎక్కడికో పోయాడు, కన్యానో ఎక్కడికో పోయాడు అక్కడ మద్యానికి సంబంధించి. సో నేను డబ్బులు కూడా నీకు అక్కడికే పంపుతాను, నువ్వు ఇంప్లిమెంట్ చేసి నువ్వు దేశం వదిలి పారిపో అంటే నేను అన్నీ రెడీ చేసి పారిపోయానని చెప్పి గతంలో జనార్దనే చెప్పాడు. ఇప్పుడు ఛార్జ్ షీట్లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు. సో అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. విజయవాడ, ఇబ్రహీంపట్నం అలాగే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో 2019 నుంచి 25 వరకు సాగిన నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కర్త కర్మ క్రియగా వ్యవహరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఆయనకు అత్యంత సన్నిహితుడు ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ద్వారా కథను నడిపించారని చెప్పి కోర్టుకైతే నిన్న తెలిపారు. అందులో ఏం రాశారో కూడా ఒకసారి చూద్దాం. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు పూర్తి కావడంతో 4 రోజుల క్రితమే తుది ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది. దీనికి సంబంధించి మొత్తంగా 175 పేజీల ఛార్జ్ షీట్ అయితే వేశారు. ఇందులో నకిలీ మద్యం ఎలా తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో సిట్ అధికారులు అన్నీ కూడా పోసగుచ్చినట్టుగా అందులో వివరించారు. నకిలీ మద్యం విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును జోగి రమేష్ A18గా ఉన్న వ్యక్తి అలాగే సోదరుడు జోగి రాము ఇద్దరూ కలిసి స్వాహా చేశారని, రాష్ట్ర ఖజానాకు 9 కోట్ల వరకు నష్టం కలిగించారని చెప్పారు. నకిలీ మద్యం సిండికేట్ ద్వారా జోగి బ్రదర్స్ ప్రతి నెల 3 నుంచి 5 లక్షల రూపాయలు ముడుపులు అందాయని తెలిపారు. ఈ చెల్లింపులన్నీ కొన్నిసార్లు ఖాతాలకు బదిలీ అయితే మరి కొన్నిసార్లు మాత్రం ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అక్కడ తీసుకునేవాళ్ళు. గుడ్డగాసి కూటమి ప్రభుత్వంపై వేయటానికి జోగి రమేష్ కుట్ర పన్నారని, ములకల చెరువులో నకిలీ మద్యం తయారీకి పునాది వేయటం వెనక అసలు కారణం అదేనని చెప్పి తేలింది. ములకల చెరువులో పెద్ద కల్తీ మద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేసి అలజడి సృష్టించాలనేది వాళ్ళ ప్లాను. సో ఇందుకోసం పాత ఆర్కే దాబాను అడ్డాగా మార్చుకున్నారు. తన స్నేహితుడు అద్దేపల్లి జనార్దన్ రావుని దానికి ఉసుగొల్పాడు. ప్లాన్ విజయవంతమైతే ఆ జనార్దన్ రావు కుటుంబానికి 3 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి, అంటే ఎంత దోచేస్తే 3 కోట్లు ఇస్తానన్నాడు మీరే ఆలోచించండి. సో గోవా బీచ్లో డీలు. అసలు ఈ జోగి రమేష్ ఈ నకిలీ మద్యం మొత్తానికి ఎక్కడ పునాది పడిందంటే గోవాలో పడింది. నకిలీ మద్యం తయారీ డీల్ మొత్తం గోవా బీచ్లో కుదిరిందని, దీనికి కింగ్ పిన్ ఒక బెంగళూరు వాసి అని పేర్కొన్నారు. 2022 డిసెంబర్లో అద్దేపల్లి జనార్దన్ రావు గోవా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ బెంగళూరుకు చెందిన డిస్టిలరీ నిపుణుడైనటువంటి నాగరాజు బాలాజీ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. రెక్టిఫైడ్ స్పిరిట్, కార్మెల్లు, కలరింగ్ ఏజెంట్లు, ఇతర రసాయనాలు ఉపయోగించి బ్రాండెడ్ మద్యాన్ని పోలిన నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో అన్ని ఫార్ములాలు కూడా గోవాలోనే వివరించాడు. సో ఆ మద్యం సీసాలపై అతికించే భద్రతా ప్రమాణాలు కలిగిన హోలోగ్రామ్స్ను తానే సరఫరా చేస్తానని కూడా అప్పట్లో డీల్ కుదుర్చుకున్నాడు. దీని ప్రకారమే ఇబ్రహీంపట్నంలోని పాత బార్ గోడౌన్లో పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసి 1000 లీటర్ల స్పిరిట్ మద్యాన్ని తయారు చేశారు. దాదాపుగా లీటర్ స్పిరిట్కు 1.15 లీటర్ల నీరు అలాగే ఇతర పదార్థాలు కలిపి రాత్రికి రాత్రే ఈ మద్యాన్ని కూడా మొత్తం తయారు చేసేవాళ్ళని చెప్పారు. సో దీని బాటిలింగ్ కానీ ప్యాకింగ్ కానీ ఎక్కడ జరిగేదంటే ఒడిశాలోని గంజం జిల్లాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, అందులో బదల్ దాసు, ప్రదీప్ దాసు, మిథున్ దాసు అనే కొంతమంది వ్యక్తులు, వీళ్ళంతా కలిసి ఇవన్నీ కూడా అంటే ఎక్కడా కూడా దొరకకుండా ఆ లేబుల్ సిస్టమ్ కావచ్చు, హోలోగ్రామ్స్ కావచ్చు, క్యాప్స్ కావచ్చు, అవి మొత్తం కూడా ఆ విధంగా ఉండేటట్టు ఆ గంజం జిల్లాకు చెందిన ఒడిశాకు చెందిన వ్యక్తులు చూసుకునేవాళ్ళు. సో ఇందులో ఎవరు నిందితులుగా ఉన్నారు అంటే అద్దేపల్లి జనార్దన్ రావు, అంటే ఎవరైతే మొన్న దొరికిన వ్యక్తుల్లో కీలక వ్యక్తి, ఈ అసలు విషయాలు దొరకగానే బయటకు ఒప్పుకున్న వ్యక్తి ఉన్నాడో అతను A1గా ఉన్నాడు. తర్వాత అతని సోదరుడు A2గా ఉన్నాడు. నాగరాజు బాలాజీ అంటే ఇప్పుడు బెంగళూరులో ఎవరైతే స్పిరిట్ చెందినటువంటి కింగ్ పిన్గా ఉన్నటువంటి, ఎవరైతే డిస్టిలరీ కింగ్ పిన్గా ఉన్నటువంటి వ్యక్తి అనుకున్నామో ఆ వ్యక్తి ఉన్నాడు. ఇక మిగతా వాళ్ళు ఇందులో ప్రధానంగా జోగితో పాటు జోగి A18గా ఉంటే జోగి రాము మాత్రం A19గా ఉన్నాడు. మొత్తంగా A25 వరకు మొత్తం 25 మందిని అయితే ఆ ఛార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు అయితే వేయటం జరిగింది. సో ఫైనల్ ఛార్జ్ షీట్ సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడు కేసు మరింత రసవత్తంగా మారనుంది. సో మరి దీని మీద వీళ్ళు వాస్తవానికి హైకోర్టుకి వెళ్తారా, అప్పీల్ చేసుకుంటారంటే కింది కోర్టులో వచ్చే తీర్పును బట్టి పైకోర్టుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో దాదాపుగా సిట్టు తన దర్యాప్తు మొత్తాన్ని పూర్తి చేసి అన్ని ఆధారాలు 175 పేజీలతో ఆధారాలతో సహా వాటి వివరాలతో సహా అన్నీ కూడా
పోసగుచ్చినట్టుగా సిట్ అధికారులు అయితే సమర్పించడం జరిగింది. సో దీని మీద కోర్టు ఒక నిర్ణయం గన తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే జోగి రమేష్ సోదరుడు ఉన్నారో వీళ్ళు జైలుకి వెళ్ళటం ఖాయం. ముఖ్యంగా కర్త కర్మ క్రియగా సిట్టు కూడా జోగి రమేష్నే పేర్కొన్న నేపథ్యంలో జోగి రమేష్కి అయితే గడ్డుకాలం ముందున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు మీద బురద జల్లాలి అని చేసినటువంటి ప్రయత్నం, చంద్రబాబుని పడేయాలని తీసినటువంటి గొయ్య ఈరోజు జోగి రమేష్కి జైలు శిక్షకు దారి తీసింది. వాస్తవానికి ఆ రోజు చంద్రబాబు మీద బురద జల్లాలి అనే ఆలోచన వచ్చి ఉండకపోతే ఈరోజు జోగి రమేష్ బహుశా బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ క్లియర్గా చెప్పాడు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ మద్యం మీదే దృష్టి పెట్టారు కాబట్టి నేను సైడ్ అయిపోయాను, ఇబ్బంది పడతామని తెలిసే నేను తప్పుకున్నాను, ఎవరు సహకరించే పరిస్థితి లేదని అర్థమైంది అని స్వయంగా అద్దేపల్లి జనార్దనే చెప్పాడు. కాబట్టి బహుశా బయటకు వచ్చేది కాదేమో, ఏం జరుగునో. కానీ ఎప్పుడైతే చంద్రబాబు మీద నింద వేయాలి అనే ప్రయత్నం చేసి, నేను మొదట్లో ఒక సామెత చెప్పా, చెరపకురా చెడేవు అని చెప్పి, ఒక వ్యక్తిని మనం నవ్వులు పాలు చేయాలని చూసినా, ఒక వ్యక్తి వ్యక్తిత్వం మీద మనం దాడి చేయాలని చూసినా అది రివర్స్లో మనకే తగులుతుంది. కర్మ అనేది వదిలిపెట్ట చూశారు, కర్మ అనేది ఒకటి ఉంటుందని ఒక సామెత ఉంది. సో అది ఈరోజు జోగి రమేష్కి ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడి చేయడమే కాకుండా లకారంలో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు. నాడు చేసిన పాపాలు ఈరోజు బయటపడ్డాయి. ఆ బయటపడటానికి గొయ్యి కూడా జోగి రమేషే తీసుకున్నాడు. చంద్రబాబు మీద బురద జల్లాలి అనే ఆలోచన రావటమే ఈరోజు జోగి రమేష్ పతనానికి ప్రధాన కారణం. ఏది ఏమైనా మొత్తంగా మరి జగన్మోహన్ రెడ్డి నోరెప్పాల, చీమ చిట్టుకుమంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ మీద సిట్టు వేసింది కదా, ఛార్జ్ షీట్ వేసింది కదా, జోగి రమేష్ మొత్తానికి కర్త కర్మ క్రియ 9 కోట్లు నష్టం చేశాడని కూడా చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి మరి ఏం సమాధానం చెప్తాడు. ఎంత వేల మంది లక్షల మంది ఈ కల్తీ మద్యాన్ని 4 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు, ఎంతమంది చనిపోయారు. వీళ్ళు తాగరు, ఎలాగా వీళ్ళు తయారు చేసింది వీళ్ళు తాగరు. వీళ్ళకి ఎదుటి వ్యక్తులు ప్రాణాలంటే లెక్కలేదు, దోచుకోవాలి అంతే. దోచుకోవడం కోసం ఎంతమందిని చంపడానికైనా సిద్ధం. వీళ్ళు చేసింది అదే, కల్తీ మద్యం అంటే అదే. ఏదేమైనా మొత్తంగా జోగి రమేష్ మెడకైతే ఉచ్చు బలంగా బిగుసుకుంది. రాబోయే రోజుల్లో ఈ కేసు వ్యవహారంలో జోగి రమేష్కి అలాగే దీని వెనక ఉన్నటువంటి మరికొంత వ్యక్తులకు కఠిన కారాగార శిక్ష పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.